హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. ఎలాంటి విప్పింగ్ క్రీమ్ లేకుండా 2 కప్పుల పాలతో మార్కెట్లో కొనే డబ్బుల కంటే చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఒకేసారి 2 ఫ్లేవర్స్తో ఉండే రోస్టెడ్ ఆల్మండ్ ఐస్ క్రీమ్తో పాటు ఆరెంజ్ జెల్లీ ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ టేస్టీ ఐస్ క్రీమ్లు అయితే మనం చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకుని 4.5 టీ స్పూన్ అయితే మనం ముందుగా కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ వేయడం వల్ల మన ఐస్ క్రీమ్ మంచి థిక్నెస్తో చాలా టేస్టీగా ఉంటుంది. మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్లో కూడా సిఎంసి జిఎంఎస్ పౌడర్లే యూస్ చేస్తారు. మనకి మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్ లాగా మంచి టేస్ట్ రావాలంటే కంపల్సరిగా ఈ 2 పౌడర్లు అయితే యూస్ చేయాల్సిందే. ఇవి ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుతాయి. ముందుగా 1/2 టీ స్పూన్ సిఎంసి పౌడర్ అయితే వేసుకున్నాను. 3.5 టీ స్పూన్ అయితే జిఎంఎస్ పౌడర్ అయితే వేసుకున్నాను. మనం వేసుకున్న పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా ముందుగా మనం పౌడర్లన్నీ వేసుకున్న తర్వాత పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకొని 1/2 కప్పు మిల్క్ వేసుకుని లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో 2 కప్పులు అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే మన ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మిల్క్ మంచిగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత 1/2 కప్పు షుగర్ వేసుకుని షుగర్ అంతా మంచిగా మెల్ట్ అవనివ్వాలి. ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయ్యి మిల్క్ మంచిగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగా కలుపుకుని పెట్టుకున్న జిఎంఎస్ మిల్క్ని కూడా ఈ స్టేజ్లో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు లంప్స్ ఫామ్ అయినా పర్లేదు, మనకి మిల్క్ అయితే మంచి థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ విధంగా కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి బాక్స్లో వేసుకుని ఫ్రీజర్లో 4 to 5 అవర్స్ అయితే మంచిగా ఫ్రీజ్ అవనివ్వాలి. ఇది ఫ్రీజ్ అయ్యేలోపు మనం మంచి జెల్లీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక వెడల్పాటి గిన్నెలో 1/2 కప్పు వాటర్ వేసుకుని 1/4 కప్ అయితే నేను ఇక్కడ ఆరెంజ్ ఫ్లేవర్లో ఉండే ఆరెంజ్ జెల్లీ పౌడర్ని అయితే వేసుకున్నాను. నేను తీసుకున్న ఆరెంజ్ జెల్లీ పౌడర్ అయితే ఏ సూపర్ మార్కెట్లో అయినా చాలా ఈజీగా దొరుకుతుంది. ఈ విధంగా బాయిల్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. మనం ఇక్కడ ఆల్మండ్ ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి 1/4 కప్పు ఆల్మండ్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లోపల దాకా ఫ్రై అయ్యేలాగా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ అయిన ఆల్మండ్ని ఒక ప్లేట్లో వేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఫ్రీజర్లో పెట్టుకున్న ఐస్ క్రీము మంచిగా ఫ్రీజ్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత విప్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి గిన్నెలో ఫ్రీజ్ అయిన ఐస్ క్రీమ్ని వేసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హ్యాండ్ బ్లెండర్తో అయితే మంచిగా విస్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఐస్ క్రీమ్ని మంచిగా విప్పింగ్ క్రీమ్ని ఎలా విప్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్ బ్లెండర్తో మంచిగా విప్ చేసుకోవాలి. ఈ విధంగా ఐస్ క్రీమ్ అంతా మంచిగా విప్ అయిన తర్వాత మనం తీసుకున్న ఐస్ క్రీమ్ కన్నా 2 రెట్లు ఎక్కువగా అయ్యేలాగా ఈ విధంగా మంచిగా విప్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్కి బదులుగా నేను ఇక్కడ పాలమీగడని అయితే యూజ్ చేస్తున్నాను. పాలమీగడ ఎలా ప్రిపేర్ చేస్తారో అందరికీ తెలుసు కాబట్టి నేను సపరేట్గా ఏం చెప్పట్లేదు. ఈ విధంగా 1/2 కప్ అయితే నేను ఇక్కడ పాలమీగడ తీసుకుని మంచిగా విప్ చేసుకున్న ఐస్ క్రీమ్లో వేసుకుని కొద్దిగా నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాను. ఇలా వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి హ్యాండ్ బ్లెండర్తో మంచిగా విప్ చేసుకోవాలి. 2 రెట్లు ఎక్కువగా అయ్యేలాగా మంచిగా విప్ చేసుకోవాలి. ఈ విధంగా ఐస్ క్రీమ్ అంతా మంచిగా విప్ చేసుకున్న తర్వాత మనకు ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో కూడా చూపిస్తున్నాను. ఇలా మంచిగా విప్ చేసుకున్న తర్వాత హ్యాండ్ బ్లెండర్ని ఆఫ్ చేసి పైకి ఇలా తీసి చూస్తే ఇలా తీగలాగా పడినట్టయితే మన ఐస్ క్రీమ్ మంచిగా విప్ అయినట్టు. ఈ విధంగా విప్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఆరెంజ్ జెల్లీని కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత
విప్ చేసుకున్న ఐస్ క్రీమ్తో 2 ఫ్లేవర్స్తో ఉండే ఐస్ క్రీమ్లు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మనం విప్ చేసుకున్న ఐస్ క్రీమ్లోంచి సగం ఐస్ క్రీమ్ని అయితే బ్రెడ్ మౌల్డ్లో వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న జెల్లీలోంచి హాఫ్ జెల్లీని అయితే ఐస్ క్రీమ్లో వేసుకుని ఐస్ క్రీమ్లో బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి అయితే నేను ఇక్కడ బాదం కూడా వేసుకున్నాను. ఈ విధంగా బాదం వేసుకున్న తర్వాత మిగిలిన జెల్లీని కూడా పైనుంచి మంచిగా గార్నిష్ చేసుకుని ఐస్ క్రీమ్లో ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా అల్యూమినియం ఫాయిల్తో ఈ విధంగా మంచిగా ర్యాప్ చేసుకుని ఫ్రీజర్లో 7 to 8 అవర్స్ అయితే మంచిగా ఫ్రీజ్ అవనివ్వాలి. మిగిలిన సగంలో నేను ఇక్కడ గ్రీన్ కలర్ వేసుకున్నాను. మీ దగ్గర రోస్టెడ్ ఆల్మండ్ ఎసెన్స్ ఉంటే కనుక వేసుకోండి. నా దగ్గర లేకపోవడం వల్ల ఓన్లీ గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుని ఈ విధంగా ఫుడ్ కలర్ అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి మంచిగా విప్ చేసుకోవాలి. ఈ విధంగా విప్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకున్న రోస్టెడ్ ఆల్మండ్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెలో ఐస్ క్రీమ్ అంతా వేసుకుని పైనుంచి నేను ఇక్కడ ఫ్రై చేసుకున్న ఆల్మండ్ పీసెస్ ఉంటే వాటిని పైనుంచి ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాను. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్రీజర్లో 7 to 8 అవర్స్ అయితే మంచిగా ఫ్రీజ్ అవనివ్వాలి. ఈ విధంగా 7 to 8 అవర్స్ మంచిగా ఫ్రీజ్ అయిన తర్వాత స్కూపర్తో ఈ విధంగా స్కూప్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మార్కెట్లో కన్నా చాలా తక్కువ ఖర్చుతో చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కంపల్సరీగా నాకు కమెంట్ చేసి చెప్పండి. మన ఐస్ క్రీమ్ రెసిపీ మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.